హెచ్చరికలు జారీ చేసేటువంటి స్థాయికి దిగజారం ఇంతకన్నా మూర్ఖత్వం ఇంకోటి కాదు. ప్రభుత్వ పరిస్థితి అంటే డైమండ్ కథ అంటే లెక్క పరిస్థితి. అనుకున్నది ఒకటి, అయింది ఒకటి. మేము కూడా ఏదో ఉద్ధరిస్తారవచ్చు అని చెప్పి మేము కూడా మొదట భావించడం కూడా ఒక పెద్ద బిల్డింగ్ కొట్టారు, మిగతా కూడా ఒకటి ఇంద్రమ్మ రాజ్యం అంటున్నారు. వాళ్ళ ఏం ఇంద్రమ్మ రాజ్యం? ఇలా ప్రజలు మీకు ఎందుకు ఓటేసారు? 6 గ్యారెంటీలు చూసి అరే ఇంద్రమ్మ రాజ్యం తెస్తామని చెప్పి మీరు హామీ ఇస్తే ప్రజలు మీకు నమ్మి ఓటేసారు. ఇంద్రమ్మ రాజ్యం అంటే ఏంది? పేదలు ఇంటి కూర్చుని ఇంద్రమ్మ రాజ్యమా? పేదలు పట్టాలు ఇవ్వకపోవడం ఇంద్రమ్మ రాజ్యమా? పేదలకు ఇండ్లు ఇవ్వకపోవడం ఇంద్రమ్మ రాజ్యమా? రుణమాఫీ ఇస్తా అని చెప్పి రుణమాఫీ ఇవ్వకపోవడం ఇంద్రమ్మ రాజ్యమా? లేకుంటే మహిళలకి 2,500 రూపాయలు స్కూటీ తులం బంగారం ఇస్తా అని చెప్పి ఇవ్వకపోవడం ఇంద్రమ్మ రాజ్యమా? 2 లక్షల ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తా అని చేయకపోవడం ఇంద్రమ్మ రాజ్యమా? ఉద్యోగస్తులకు డిఏలు ప్రమోషన్లు ఇవ్వకుండా ఇంద్రమ్మ రాజ్యమా? ఏది ఇంద్రమ్మ రాజ్యం అంటే? మొత్తం చుక్కలు చూపడుతుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, చుక్కలు చూపడుతుంది పేద ప్రజలకు. పాపం మనం చూస్తే ఎంత బాగా అనిపించింది. ఇంటికి కూడా తోరడానికి వాడిపోలే. వారం రోజుల ముందు గృహప్రవేశం చేస్తే వారం రోజుల తర్వాత వచ్చి కూర్చేసారు. కట్టడానికి 10 సంవత్సరాలు పడుతుంది, కూర్చోడానికి గంటలు కూర్చోచ్చు. అది ఏదో ఉద్ధరించినట్టు కాదు అది. అదే వాళ్ళకి పట్టాలు ఉన్నాయి, వాళ్ళకి డాక్యుమెంట్స్ ఉన్నాయి, లింక్ డాక్యుమెంట్స్ ఉన్నాయి, గ్రామ పంచాయతీ పర్మిషన్ ఉంది, హౌస్ పర్మిషన్ ఉంది, అన్ని రకాల బ్యాంకు లోన్స్ ఉన్నాయి వాళ్ళకు. అన్ని ఉన్నప్పుడు కూడా ఎవడో అమ్మిండు, మళ్ళీ మధ్యలో ఇంకైనా ఉన్నాడు పాపం. ఇప్పుడున్న పొజిషన్ వల్ల నష్టపోతున్నారు వాళ్ళు. వాళ్ళందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ కష్టపడి ఏదో కూలీనాలు చేసుకోను, ప్రైవేట్ చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకోను, ఇక స్థిరపడదామని వచ్చిన వాళ్ళు తప్ప ఇవ్వరు. దాని బలిసిన వాళ్ళు ఇవ్వలేరు. దానిలో కిరాయి భారతీయ జనతా పార్టీ కార్యకర్తల నాయకులు సిద్ధమై ఉన్నాం. మేము బుల్డోజర్ మహానీకలు వేణకనే ఇలా పేదలు ఇంటికి ఇవ్వాలి. ప్రభుత్వం సిద్ధంగా ఉంది దానికి. కనీసం ఇంకిత జ్ఞానం ఉండాలి. పేదలు బాధపడుతూ ఏడుస్తున్నారు. ఇక ఊరిన గ్రామ ప్రజలు కూడా ఏడుస్తున్నారు. బిడ్డ ఎలక్షన్ అని గ్రామ పంచాయతీ ఎలక్షన్ అని కాంగ్రెస్ పార్టీ సంఘం చెప్తాం. ఇలా హైదరాబాద్లో కూర్చుంటే మమ్మల్ని మా ఇల్లు కూర్చుతారు, ఇలా గ్రామాలలో కూర్చుతారు, మా ఇల్లు కూడా కూర్చుతారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ కూర్చింది, వీళ్ళు కూర్చున్నారు. వాళ్ళు ఎట్లా మోసం చేస్తున్నారు, వీళ్ళు ఎట్లా మోసం చేస్తున్నారు. ఇదేం పద్ధతి అని చెప్పి వాళ్ళ పేద పరిస్థితి వచ్చింది. వాళ్ళ నేను మళ్ళీ చెప్తున్నా, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీ గుణపాఠం చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రుణమాఫీ విషయంలో కానీ, హైడ్రా విషయంలో కానీ, గ్రామ పంచాయతీ మాజీ సర్పంచ్లకు ఎంపీటీసీలకు కూడా ఇవాళ వాళ్ళ అప్పులు తెచ్చి వాళ్ళు కనీసం వాళ్ళు కట్టినటువంటి అభివృద్ధి పనులకు బిల్లు చెల్లించకుండా వాళ్ళు ఇబ్బంది పడుతుంది. కాబట్టి ఈ 3 ఇష్యూస్ రుణమాఫీ విషయంలో బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి ఎంత భాగస్వామ్యం తప్పు ఉందో బీఆర్ఎస్ పార్టీ తప్పు ఉన్నది. గ్రామ పంచాయతీ సర్పంచ్లు మాజీ సర్పంచ్ల ఎంపీటీసీ విషయంలో బీఆర్ఎస్ పార్టీ మోసం చేసింది, కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తూనే ఉన్నది. హైడ్రా విషయంలో వీళ్ళు ఊడబడుతున్నారు. బీఆర్ఎస్ పార్టీ తక్కువేలే. పేదోళ్ళ ఇళ్ల పోలీస్ స్టేషన్లు, పేదోళ్ళ జాగాల ఫైర్ స్టేషన్లు, పేదోళ్ళ జాగాల కలెక్టరేట్లు, పేదోళ్ళ జాగాల రెవెన్యూ ఆఫీసులు వాళ్ళే తక్కువ. వాళ్ళు వీళ్ళంతే వాళ్ళ విషయాలు వేసుకుంటారు. ఇవాళ రెండు ఒకటే. కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వం దిగిరావాలి. హైడ్రా విషయంలో పునఃసమీక్షించుకోండి. అధికారులతో బెదిరించి కేసులు పెడతారంటే భయపడే పొలిటికల్ పార్టీస్ ఇక్కడ ఉన్నాయి. ఇక ప్రజలను భయపడే పరిస్థితి లేరు. పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటున్న పరిస్థితి ఏడుస్తుంటే సోషల్ మీడియాలో బండ బూతులు తిట్టకుండా ప్రభుత్వం తిడుతుంటే కూడా ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉంటే, కుంభకర్ణ నిద్రలో ఉంటే ఎవరు కాపాడాలి మరి? కాబట్టి వెంటనే ప్రభుత్వం హైడ్రా విషయంలో పునఃసమీక్షించుకోవాల్సిందిగా